అక్కడ గుమిగూడిన గోపకాంతలు కృష్ణుని మాటలు విన్నారు. వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే, విరహాగ్ని శిఖలతో వెడలు నిట్టూర్పుల ముమ్మరంబుల తాకి మోములెండ కన్నుల వెడలెడి కజ్జల ధారలు కుచకుంకుమంబుల గ్రొచ్చిపారా చెక్కుల చేర్చిన చేతుల వేడిమి మోముదమ్ముల మేలి మురువుడిందా పొరి పొరి పుంఖాను పుంఖంబులై తాకు మదను కోలల ధైర్య మహిమ సెదరా దుఃఖభరమున మాటలు తొట్టుపడగా ప్రియములాడని ప్రియుజూచి బెగడిల్లి చరణముల నేల వ్రాయుచు సంభ్రమమున కాంతలెల్లరూ వగలనాక్రాంతలగుచు ఆ ఒక ప్రక్క స్వామిని విడిచి ఉండడం వారికి నిప్పుల గుండంలో పడి దొరిలినంత వేదనను కలగజేస్తున్నది. దానితో నిట్టూర్పులు ఆగకుండా వెలువడుతున్నాయి. ఆ వేడికి మొగాలు మాడిపోతున్నాయి. కన్నుల నుండి నీళ్లు ధారలుగా వచ్చి పడుతున్నాయి. పెట్టుకున్న కాటుకతో బురదగా అయిన ఆ నీటితో రొమ్ముల మీద పూసుకున్న కుంకుమ రొంపి రొంపిగా తయారయ్యింది. చేతులను చెక్కిళ్ల మీదకు చేర్చారు. ఆ చేతుల వేడిమికి బుగ్గలు కందిపోతున్నాయి. అటు నుండి మన్మధుడు వాడి ములుకులు గుప్పిస్తున్నాడు. దానితో గుండెను దిటవ చేసుకుని నిలువలేకపోతున్నారు గోపకాంతలు. మాటలు తొట్రుపడుతున్నాయి. దెప్పి పొడుస్తూ వెక్కిరిస్తున్న కృష్ణస్వామిని చూచి బెగ్గడిల్లిపోతున్నారు. తల వంచుకుని బొట్టన వ్రేలితో నేల మీద పిచ్చిగీతలు గీస్తూ నిలిచుండిపోయారు.